వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా ఎమ్మెల్యే అభ్యర్థులు వీరి అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం అనేది జరిగింది. దాదాపు ఇక్కడ మార్పులు చేర్పులు చేసిన తర్వాత వీరికి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. దాదాపుగా 15 నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల జాబితా ఇదే అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే రావడం అనేది జరిగింది. సో మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు అనేది చూద్దాం. అండ్ ఇక్కడ క్యాండిడేట్ల విషయంలో అలాగే ఇన్ఛార్జీల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా అభ్యర్థులని సర్వేలు చేసి మరీ టికెట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్పులు చేర్పులు కూడా చేయడానికి కారణం కూడా కేవలం సర్వేల ఆధారంగానే ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సర్వేల ఆధారంగా అలాగే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు జనసేన టీడీపీ కలవడాన్ని బట్టి ప్రతి ఒక్కటి అక్కడ కుల సమీకరణలో భాగంగా తర్వాత అక్కడ ఎమ్మెల్యేకి అంటే తను చేసిన అభివృద్ధి పరంగా ప్రతి ఒక్కటి ఆచితూచి అడిగేస్తున్నారు. సో మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల జాబితా ఎవరు అనేది ఒకసారి చూసుకుందాం. నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రసాద్ రాజు పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, పాలకొల్లు నియోజకవర్గంలో గుడాల గోపి, అలాగే ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహారాజు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ 4 నియోజకవర్గంలో నర్సాపూర్ నుంచి ప్రసాద్ రాజు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్, అలాగే పాలకొల్లు నుంచి గుడాల గోపి, ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహారాజు పేరు అయితే వినిపిస్తుంది. అలాగే అచంట నియోజకవర్గంలో చెరుకువాడ శ్రీరంగరాజు, అలాగే తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ, తునుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరే కాకుండా మిగతా ఏలూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఏలూరు నియోజకవర్గం నుంచి ఆళ్ళ నాని పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో విజయ్ జయరాజ్ పేరు వినిపిస్తుంది. అలాగే పోలవరం నుంచి తెల్లం రాజ్యలక్ష్మి పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. నిడదవోలులో శ్రీనివాసుల నాయుడు పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే కొవ్వూరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే తోనేటి వనిత, దొందులూరు నియోజకవర్గంలో అబ్బయ్య చౌదరి, అలాగే గోప్లాపురం చూసుకున్నట్టయితే తలాది వెంకట్రావు, ఉంగటూరు నుంచి చూసుకున్నట్టయితే పుష్పల శ్రీనివాసరావు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. సో దాదాపుగా ఈ 15 మంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కన్ఫామ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీరికే టికెట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉంది, వీరి ప్లేస్లో ఇంకెవరికైనా టికెట్ ఇస్తే బెటరా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.